హలో అండి. వర్షాకాలంలో వర్షాలు పడుతూ వెదర్ అంతా చల్లగా ఉండి వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా ఒకసారి పకోడీ చేయండి. ఆ టేస్ట్ని మర్చిపోలేరు, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇక ఆలస్యం చేయకుండా ఈ పకోడీని ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సర్ జార్ని తీసుకొని 2 కప్పుల వరకు స్వీట్ కార్న్ని తీసుకొని పావు కప్పు వరకు స్వీట్ కార్న్ని పక్కన పెట్టేసుకోవాలి. మిక్సీ జార్ మూత పెట్టేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసిన స్వీట్ కార్న్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. 2 కప్పుల వరకు స్వీట్ కార్న్ని తీసుకుంటే 1 కప్పు వరకు శనగపిండిని తీసుకొని ½ కప్పు వరకు శనగపిండిని వేసుకొని రుచికి సరిపడా ఉప్పును, అలాగే 1 స్పూన్ వరకు కారంను, పక్కన పెట్టేసుకున్న స్వీట్ కార్న్ గింజల్ని కూడా వేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. వాటర్ అస్సలు వేయకుండానే ఆ స్వీట్ కార్న్లో వచ్చే మాయిశ్చర్తోనే ఈ పిండి అంతా కలిసిపోతుంది. పక్కన ఉంచిన పిండిని కూడా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. 2 కప్పుల స్వీట్ కార్న్కి 1 కప్పు శనగపిండి కరెక్ట్గా సరిపోయింది. కలుపుకునేటప్పుడు ఇలా గింజల్ని ప్రెస్ చేస్తూ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. నాకు కారం కూడా కాస్త తక్కువగానే అనిపించింది. మరలా ½ స్పూన్ వరకు కారంను, కొద్దిగా ఉప్పును వేసి కలుపుకున్నాను. మనం వాటర్ ఏమీ వేయకుండానే పిండి ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇలా ఉంటేనే పకోడీలు చాలా గుల్లగా వస్తాయి. కలుపుకున్న పిండిని అలా పక్కనుంచేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఒక కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని పకోడీలా వేసుకోవాలి. ఇలా ఆయిల్కి సరిపడినన్ని వేసుకొని 1 నిమిషం పాటు అలా వదిలేసి తర్వాత గరిటెతో అటు ఇటు తిప్పుతూ 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. ఇలా కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఆయిల్లోంచి తీసేసి జాలి గరిటెలో వేసుకోవాలి. ఇలా తీసుకున్న పకోడీని టిష్యూ పేపర్ వేసిన గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా వేసుకొని పకోడీలను కాల్చుకోవాలి. మనం ఈ పిండిలో వంట సోడాని కానీ ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ కూడా మనం వేయలేదు, కానీ వట్టి ఉప్పు కారంతోనే ఇంత టేస్ట్ వస్తాయా అని అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయాల్సిన బెస్ట్ రెసిపీ. అంత బాగున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేయించుకున్న మిర్చితో సర్వ్ చేశారంటే ఈ వర్షాకాలంలో వేడి వేడి పకోడీని తింటూ ఇలా వేయించుకున్న మిర్చిని ఒకసారి ఆ పకోడీతో తింటూ ఉంటే సూపర్గా ఉంటాయి. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.